నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. శ్రీరామనవమి సందర్భంగా మన దేశ ప్రధాని మన జాతికి ఒక గొప్ప రైల్వే సీ బ్రిడ్జ్ ని రేపు అంకితం చేయబోతున్నారు. కరెక్ట్ గా రాములవారి పెళ్లి, రాములవారి తలంబ్రాలు అయిపోయిన సమయాన, అంటే మధ్యాహ్నం 12:45 ప్రధానమంత్రి మోడీ ఈ రైల్వే బ్రిడ్జ్ ని 12:45 సమయంలో పంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో ఈ వంతెన, దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జ్ ఇది. ఈ వంతెనని, ఈ సీ బ్రిడ్జ్ని, వర్టికల్ సీ బ్రిడ్జ్ని రిమోట్ కంట్రోల్తో దేశ ప్రధాని ప్రారంభిస్తారు. అయితే మన ప్రధాని 12:45 ఈ వర్టికల్ రైల్వే బ్రిడ్జ్ని ప్రారంభించగానే పంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని మన ప్రధాని ప్రారంభిస్తారు. ప్రారంభించగానే రామేశ్వరం నుంచి తాంబరానికి ఈ రైలు పరుగులు తీస్తుంది. ఈ రైల్వే బ్రిడ్జ్ అన్నది మన దేశంలోనే మొదటి వర్టికల్ రైల్వే బ్రిడ్జ్. దీంట్లో ఉన్న మెకానిజం ఇప్పటివరకు మన దేశంలో లేదు. సుమారు ఈ బహిరంగ సమావేశంలో రేపు ప్రధాని పాల్గొని 8,300 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా రేపు శంకుస్థాపన చేయబోతున్నారు. పూర్తయిన పనులన్నీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రధాని రామేశ్వర ఆలయాలని సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద ప్రత్యేక పూజలు చేయబోతున్నారు రేపు శ్రీరామనవమి సందర్భంగా. మొత్తానికైతే మన దేశంలో ఇప్పటి నుంచి మన దేశానికి గర్వకారణంగా మనం ఈ వర్టికల్ రైల్వే బ్రిడ్జ్ ని చెప్పుకోవచ్చు. ఈ రైల్వే బ్రిడ్జ్ ని 20 లక్షల వ్యయంతో పంబన్ నుంచి 105 ఏళ్ల పాటు ఈ నిర్మించిన రైల్వే వంతెన ఏదైతే ఉందో, ఇక్కడున్నది ఇదంతా పాత వంతెన. ఈ వంతెన 1914 20 లక్షల వ్యయంతో నిర్మిస్తే పంబన్ బ్రిడ్జ్ 105 ఏళ్ల పాటు సేవలు అందించింది. ఆ తర్వాత ఈ పాత రైల్ మార్గం ఏదైతే ఉందో అది పగుళ్లకు కారణంగా దాన్ని మళ్ళీ పక్కనే నరేంద్ర మోదీ పాత వంతెనకు సమాంతరంగా ఒక కొత్త బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఇక్కడ మనం డీటెయిల్గా చూడొచ్చు. ఆ కొత్త నిర్మాణాన్ని ఏర్పాటు చేసి దాన్ని కట్టించి రేపు శంకుస్థాపన చేయబోతున్నారు శ్రీరామనవమి సందర్భంగా. దీనికి 535 కోట్ల వ్యయం జరిగింది. ఈ వ్యయం దీనికి పట్టింది 535 కోట్లు. మొత్తానికైతే సాగర జలాలపై సుమారు 2 కిలోమీటర్ల పొడవున ఈ వారధిని నిర్మించారు. పాతది పగుళ్ల కారణంగా పాడైతే 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన పనులు ఇవి. 535 కోట్లు దీనికి వెచ్చించారు. సుమారు 2 కిలోమీటర్ల మేర ఈ రైల్వే వర్టికల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెన దాని దిగువన ఓడల రాకపోకలకు వీలుగా, ఈ రైల్వే బ్రిడ్జ్కి ఓడల రాకపోకలకి లిఫ్ట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 స్తంభాలు ఏవైతే మనకు కనిపిస్తున్నాయో అవి ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో కీలకమైనవిగా చెప్పొచ్చు. వాటికి 3,10,320 టన్నుల బరువు ఉన్న దూలాలు వేలాడుతూ ఉంటాయి. ఆ 2 దూలాల బరువు దాదాపు 625 టన్నులు. మొత్తం లిఫ్ట్లో సుమారు 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం అవుతుంది. మిగతా భారాన్ని మొత్తం ఈ కౌంటర్ వెయిట్లు నియంత్రిస్తూ ఉంటాయి. బ్రిడ్జ్ ఎత్తాల్సి వచ్చినప్పుడు కింది లిఫ్ట్లు మోటార్ల సాయంతో అవలీలగా పైకొస్తూ ఉంటుంది. ఇదంతా రిమోట్ కంట్రోల్ ద్వారా నడుస్తుంది. దీనికి సంబంధించి ఆ రిమోట్ కంట్రోల్ ద్వారా నడిచినప్పుడు ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం ఎట్లా ఓడల రాకపోకలకు అనువుగా మారుతుంది అనేది మనం ఒక వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి మనం ఇక్కడ క్లియర్గా ఒక వీడియో చూస్తున్నాం. అది ఎట్లా ఓపెన్ అవుతుంది, కింద పెద్ద పెద్ద ఓడలు వచ్చినప్పుడు ఎట్లా దానికది తెరుచుకొని మళ్ళీ క్లోజ్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వంతెన నిర్మాణం గురించి చదువుకుంటే ఇది ప్రపంచంలోనే 2వ అతి ఎక్కువ తుప్పు పట్టే ప్రాంతం. ఈ ప్రాంతానికి, పంబన్ తీరానికే అతి ఎక్కువగా తుప్పు పట్టే ప్రాంతం అని పేరుంది. మొదటి ప్రాంతానికి కూడా పగుళ్ళు, తుప్పు అందుకే వచ్చాయి. సో కెరటాలు వంతెనపైకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి తుప్పు ఎక్కువ పడుతూ ఉంటుంది.
అందుకే పాత వంతెనను కూడా మార్చాల్సిన అవసరం మనకు వచ్చింది. పాత వంతెన ఇనుము తుప్పు పట్టి మందం కూడా కరిగిపోయింది. అంటే ఆ సముద్రం తీరే అంతా దానికి వచ్చే పెద్ద పెద్ద అలలు కానీ అది కానీ మొత్తానికి మందాన్ని కూడా, ఈ ఇనుము మందాన్ని, ఇనుము తుప్పు పట్టి మందం కూడా కరిగిపోయేంత డ్యామేజ్ జరిగే కెపాసిటీ ఇక్కడున్న సముద్రానికి ఉంది, సముద్ర తీరానికి ఉంది. కొత్త వంతెనకు ఆ సమస్య రాకుండా వాటి నిర్మాణాలపై 3 పొరలుగా పాలీసీలోక్సిన్ అనే పెయింటింగ్ పూత వేశారు. 58 ఏళ్ల పాటు ఈ వంతెనకి, కొత్త నిర్మాణం వంతెనకి ఎలాంటి ఢోకా ఉండదు అని నిపుణులు చెప్పారు. చిన్న చిన్న మరమ్మతులతో 100 ఏళ్ల వరకు, 58 ఏళ్ల వరకైతే ఈ వంతెనకి తుప్పు కాదు, ఆ ఇనుము మందం కరగదు, ఎలాంటి ఢోకా ఉండదు. 100 చిన్న చిన్న మెకానిక్ సంబంధించి చిన్న చిన్న మరమ్మతులతో దాదాపు 100 ఏళ్ల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది ఈ బ్రిడ్జ్కి, ఈ వంతెనకి ఉండదని తేల్చి చెప్పారు. సముద్రంలోని దిమ్మెలు కూడా పాడవకుండా చుట్టూ కేసింగ్ విధానంతో ఐరన్ చట్రాలతో కాంక్రీట్ వేసినట్లు మనకు చెప్పారు. మన రైల్వే బ్రిడ్జి అతి దగ్గరలో ఉన్న పురాతనమైన ప్రసిద్ధమైన ఆలయాన్ని కూడా చూసాం ఈ వీడియోలో. దానికి సంబంధించి మనం వీడియోలో ఇప్పుడు డీటెయిల్గా చూడొచ్చు. ఆ రైల్వే పంబన్ బ్రిడ్జ్ ఎలా డ్రోన్ కెమెరాలతో నైట్ వ్యూలో ఎలా కనిపిస్తుంది అనేది. మొత్తానికైతే నిలువున పైకి లేచే దేశపు తొలి వర్టికల్ బ్రిడ్జ్ ఇది. పంబన్ సేతుగా దీనికి నామకరణం చేశారు. తమిళనాడులోని రామేశ్వరం జిల్లా మండపం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవిని అనుసంధానిస్తుంది ఈ రైల్వే వారధి. మొత్తానికి శ్రీరామ నవమి సందర్భంగా రేపైతే ఈ రైల్వే బ్రిడ్జ్, మొట్టమొదటి దేశంలోని వర్టికల్ సీ రైల్వే బ్రిడ్జ్ రేపు ప్రారంభం కాబోతుంది. దీన్ని దేశానికి మన ప్రధాని అంకితం చేశారు, మన జాతికి అంకితం చేశారు శ్రీరామనవమి సందర్భంగా. ఇది ఇవాల్టి కొత్త మనం ఇక నుంచి గర్వకారణంగా, మన దేశానికి సంబంధించి గర్వకారణంగా చెప్పుకునే వాటిల్లో తప్పకుండా ఈ బ్రిడ్జ్, మొట్టమొదటి వర్టికల్ సీ బ్రిడ్జ్ కూడా ఉంటుంది అనటంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇది ఇవాల్టి స్పెషల్ టాపిక్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.